హాయ్, దిస్ ఇస్ ఉదయ్ ఫ్రమ్ తేజాస్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈరోజు మనము ఆర్ఎన్బి ట్రెండ్స్ అండి, శేర్లింగంపల్లిలో ఉంది. సో 3 BHK ఈస్ట్ ఫేస్ ఫ్లాట్. సో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఇంటీరియర్స్, కంప్లీట్ ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్స్. మనం ఈ ఫ్లాట్లో ఏమేమి చేసాము, ఎలా ఉన్నాయి, అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాం. లెట్ విజిట్. సో ఇప్పుడు మనము ఈ 3 BHK ఫ్లాట్లో స్టార్టింగ్ లివింగ్ ఏరియా నుంచి మనం డిస్కషన్ చేద్దాం. సో మన ఇంటీరియర్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది. సో స్టార్టింగ్ వచ్చేసరికి ఇది కంప్లీట్గా టీవీ యూనిట్ ఫుల్ హైట్ అండి. సో టోటల్ ఏరియా ఆల్మోస్ట్ 11 feet బై 20-25 feetలో లివింగ్ కమ్ డైనింగ్ అనేది మనకి ఇక్కడ ఈ బిల్డర్ సైజ్ ప్రకారం వచ్చింది కాబట్టి ఈ క్లయింట్ చాయిసెస్ ప్రకారంగా లివింగ్ని డైనింగ్ని సపరేట్ చేస్తూ టీవీ యూనిట్ సబ్ పార్టిషన్ కింద ఇక్కడ మనం అనేది క్రియేట్ చేసాం ఇక్కడ. సో కంప్లీట్గా ఈ టీవీ యూనిట్ మ్యాట్ ఫినిష్ లామినేట్ తోటి విత్ గోల్డ్ కలర్ అక్రాలిక్ లైనింగ్ డిజైన్స్ తోటి కంప్లీట్గా షార్ట్ స్పేస్లో ఆల్మోస్ట్ 55 inches టీవీ సైజ్ తోటి ఈ పార్టిషన్ అనేది మనం ఇక్కడ తేజాస్ ఇంటీరియర్స్ నుంచి క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ టోటల్ ఏరియాని డివైడెడ్ బై చేయడం వల్ల ఇటు లివింగ్ స్పేస్ అట్ ది సేమ్ టైం అటు డైనింగ్ స్పేస్ కూడా ప్రైవసీ అనేది ఇది కంప్లీట్గా వస్తుందండి. సో విజిటర్స్ ఎవరు వచ్చినా సరే డైనింగ్ హైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ సిట్టింగ్ పర్పస్లో డిస్టర్బెన్సెస్ ఉండవు. సో ఆ బేసిస్ మీద మిడిల్ పార్టిషన్లో మనము టీవీ అనేది ఇక్కడ పార్టిషన్ ప్లస్ టీవీ యూనిట్గా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ టీవీ యూనిట్ ఈ సపరేషన్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది డైనింగ్లోకి వస్తుంది. సో అదేవిధంగా ఈ లివింగ్ ఏరియాలో సో ఇక్కడ సోఫా బ్యాక్గ్రౌండ్ డిజైన్ అండి. సోఫా బ్యాక్గ్రౌండ్ డిజైన్ అనేది బీడింగ్స్, ఈ కర్వ్స్ టైప్ బీడింగ్స్ డిజైన్ చేసి దానికి వుడెన్ పెయింటింగ్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేసామన్నమాట. ఈ బిట్వీన్ 3 sectionsలో గోల్డెన్ కలర్ డీస్ తోటి విత్ గోల్డెన్ ట్రీ తోటి ఈ వాల్ అనేది కంప్లీట్గా మనం హైలైట్ చేయడం జరిగింది. ఈ లివింగ్ మొత్తానికి ఇదే బ్యూటిఫుల్ వాల్ హైలైటర్ అండి. సో ఎంట్రన్స్ డోర్, మెయిన్ డోర్ ఓపెన్ చేస్తేనే ఆటోమేటిక్గా ఈ వాల్ అనేది ఈ గోల్డెన్ కలర్ ఫినిష్ తోటి ఈ డీర్స్ అండ్ ట్రీ తోటి ఆటోమేటిక్గా ఈ ఏరియా మొత్తం హైలైట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనము ఈ కంప్లీట్ 3 BHK ఫ్లాట్లో పూజకి సంబంధించి కూడా సపరేట్ రూమ్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు. సో దానికి సంబంధించి ఎలివేషన్ డోర్స్ కమ్ ఆర్చ్ అట్ ది సేమ్ టైం ఇంటర్నల్ పూజా డిజైన్ ఎలా చేసాం ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఎలివేషన్లో వచ్చేసరికి మన వినాయకుడు ప్లస్ సరస్వతీదేవితోటి ఎలివేషన్ డిజైన్ విత్ స్వస్తిక్ సింబల్, ఈ ప్యాటర్న్ తోటి వుడ్ కమ్ గ్లాస్ ఫిక్సింగ్ డిజైన్ అండి ఇది. సో ఆర్చ్ ఎలివేషన్లో కూడా బ్రాస్ లక్ష్మీదేవి అండ్ ఎలిఫెంట్స్ సింబల్స్ తోటి ఈ ఎలివేషన్ అనేది మనం డిజైన్ చేసాము. సో ఈ డోర్స్ ఓపెన్ చేస్తే ఇంటర్నల్గా ఈ బ్యాక్గ్రౌండ్ వెంకటేశ్వర డిజైన్ విత్ కార్నర్ లెడ్జెస్ తోటి విత్ బేస్ స్టోరేజ్ తోటి ఇక్కడ మనం క్రియేట్ చేసాము. సో బేస్లో కూడా అన్ని రకమైన స్టోరేజెస్, సో నైవేద్యాలు పెట్టుకోవడానికి ట్రే, పుల్అవుట్ ట్రే కానివ్వండి, డ్రాస్ కానివ్వండి, స్టోరేజ్తో డోర్ కానివ్వండి, ఇవి మొత్తం ఇక్కడ మనము డిజైన్ చేసేసాం. సో ఇది కంప్లీట్గా స్పాట్ లైట్స్ తోటి పూజా మందిర్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. ఇక్కడ చూసారు కదా, ఇది కంప్లీట్గా పూజకి సంబంధించిన డిజైన్ అండ్ ఎలివేషన్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ చేసిన టీవీ పార్టీషన్ నుంచి నెక్స్ట్ వచ్చేసరికి ఈ సపరేషన్ ఏదైతే మనం టీవీ చేసామో చూసారు కదా, ఇది సబ్ పార్టీషన్ లెక్క టీవీ ప్లస్ పార్టీషన్ అనమాట. సో నెక్స్ట్ ఆ ప్యాసేజ్ నుంచి ఇటు మనం వస్తే ఇది డైనింగ్ ఏరియా. సో ఈ డైనింగ్ ఏరియాలో కంప్లీట్గా ఇక్కడ మనము క్రాకరీ డిజైన్ చేసాం. సో ఈ డైనింగ్ ఏరియాలో మనము క్రాకరీ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓవర్ హెడ్ ఏరియాలో కంప్లీట్గా స్టోరేజ్ కమ్ ఓపెన్ షెల్ఫ్ డిస్ప్లే. అట్ ది సేమ్ టైం ఇక్కడ డాడో ఏరియాలో గ్లాస్ డిజైన్ అండి. ఇది మొత్తం డైమండ్ గ్లాస్ తోటి ఇండివిజువల్ పీసెస్ వస్తాయి. సో ఇది మొత్తం డాడో ఏరియా అంతా గ్లాస్ డిజైన్ చేసాము. అండ్ ఫుల్ టాల్ యూనిట్, డిస్ప్లే పర్పస్లో టాల్ యూనిట్ విత్ బ్లాక్ కలర్ ప్రొఫైల్ అనమాట, గ్లాస్ ప్రొఫైల్. బేస్లో కంప్లీట్గా 2 డ్రాస్ అనేది ఇక్కడ మనము డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము. రిమైనింగ్ ఆల్ డోర్స్ విత్ స్టోరేజ్ అండి. కంప్లీట్గా ఓపెన్ క్లోజింగ్ సాఫ్ట్ క్లోజర్స్ తోటి వైట్ కలర్ మిల్కీ వైట్ అనమాట, మిల్కీ వైట్ కలర్ తోటి విత్ బ్లాక్ కలర్ ప్రొఫైల్ తోటి ఇక్కడ బ్యూటిఫుల్గా మనము క్రాకరీ అనేది డిజైన్ చేసాం. ఇప్పుడు ఈ డైనింగ్ ఏరియాలో క్రాకరీ నుంచి మనం డైనింగ్ టేబుల్ మీద మనము ఫుడ్ క్యాన్, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఏదైనా తిన్న తర్వాత ఇమీడియట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి కాబట్టి ఇదే డైనింగ్ ఏరియాలో ఇక్కడ వ్యానిటీ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కంప్లీట్ ఏరియా వ్యానిటీ విత్ ఎల్ఈడి మిర్రర్, 3-in-1 లైట్స్ అండి. ఎల్ఈడి మిర్రర్ తోటి విత్ బ్యాక్గ్రౌండ్ గ్లాసీ ఫినిష్ గోల్డ్ కలర్ టైల్స్ అనమాట. కంప్లీట్గా ఫుల్ విడ్త్ ఫుల్ హైట్ యూ షేప్లో టైల్స్ చేసేసి బేస్లో గ్రనైట్ విత్
బ్యూటిఫుల్ షింక్ అండ్ ట్యాప్ తోటి వ్యానిటీ అనేది మనం హైలైట్ చేసామండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఈ కంప్లీట్ 3 BHKలో దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. సో ఈ ఫ్లాట్లో వెస్ట్ వాల్, సో ఈ వెస్ట్ వాల్ ఫేసింగ్లో ఈ రూమ్ సైజుకు సఫిషియంట్గా ఇక్కడ 7 feet హైట్ తోటి స్లైడింగ్ డోర్స్ అనేది మనము ఇక్కడ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము విత్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డ్యూయల్ టోన్తో వచ్చిందండి. ఇది కంప్లీట్గా గ్లాసీ ఫినిష్, మార్బుల్ ఫినిష్ లామినేట్ అండ్ గ్లాసీ ఫినిష్ లామినేట్ తోటి 7 feet స్లైడింగ్ వార్డ్రోబ్స్ విత్ 25 mm స్లైడింగ్ డోర్స్ అండి. ఇవి ఫుల్ లెంత్ లాఫ్ట్, అట్ ది సేమ్ టైం ఇక్కడ విండో సిట్ అవుట్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము. సో దానికి తగ్గట్లే బాటంలో కూడా స్టోరేజ్ పర్పస్లో విత్ 3 feet డ్రాస్ అండి ఇవండి. కంప్లీట్గా 3 feet డ్రాస్ విత్ డోర్స్ స్టోరేజ్ పర్పస్లో ఇక్కడ మనం డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మన తేజాస్ ఇంటీరియర్ స్టాండర్డ్స్లోనే కాట్ అనేది కస్టమైజ్ చేసి క్లయింట్ చాయిస్కి తగ్గట్టుగా మనం డిజైన్ చేసాము ఇక్కడ. సో ఇది కంప్లీట్గా కాట్ విత్ హెడ్ బోర్డ్ కూడా వస్తుంది. సో అక్కడ కుషన్ను మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా హైడ్రాలిక్ అండి, 100% స్టోరేజ్ వస్తుంది మనకి. సో ఇంటర్నల్గా మనం ఎటువంటి స్టోరేజ్ కూడా ఇక్కడ మనము ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట. మ్యాట్రెస్ 6 inch, 8 inch, 10 inch, 1 feet దాకా మ్యాట్రెస్ థిక్నెసెస్తో మనం ఈ కాట్ మీద విత్ మ్యాట్రెస్తో పాటు ఇది హైడ్రాలిక్ అవుతుంది 100% స్టోరేజ్ తోటి. సో ఇదే బెడ్రూమ్లో వర్క్ స్టేషన్ పర్పస్లో సింపుల్గా ఫిక్స్డ్ వర్క్ స్టేషన్ అండి వితౌట్ స్టోరేజ్ తోటి. ఇక్కడ బేస్ ప్లాట్ఫాము, అట్ ది సేమ్ టైం బుక్స్ డిస్ప్లే పర్పస్లో ఒక చిన్న చిన్న లెడ్జెస్ అనమాట, ఒక 3 feet 2 feet లెడ్జెస్ తోటి డిస్ప్లే పర్పస్లో మనం లెడ్జెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దామండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ బిసైడే ఉంటుంది. సో ఈ కంప్లీట్ బెడ్రూమ్లో కూడా రూమ్ స్పేషియస్కి తగ్గట్లుగానే సో కాట్ ఇది 5/6 క్వీన్ సైజ్ అంటారు. సో సేమ్ చిల్డ్రన్ అండ్ గెస్ట్ బెడ్రూమ్లో ఏ కాట్స్ కన్సిడర్ చేయడం జరిగింది. సో ఇలాగే కాట్ సేమ్ బిసైడ్ కూడా డ్రెస్సింగ్ అనేది ఇక్కడ మనము చేసామండి. సో సేమ్ ఇక్కడ కూడా వర్క్ స్టేషన్. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక కిడ్కి సఫిషియెంట్గా సరిపెట్టేట్లుగా కాట్ కానివ్వండి, డ్రెస్సింగ్ కానివ్వండి, వర్క్ స్టేషన్కి సంబంధించి ఫోల్డబుల్ టేబుల్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనము ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో సౌత్ వాల్కి డిజైన్ చేసాము. ఈ కంప్లీట్ కబోర్డ్స్ అనేవి గ్లాసీ ఫినిష్ లామినేట్ తోటి విత్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తోటి సపరేషన్స్ చేస్తూ బ్లాక్ కలర్ స్ట్రిప్స్ అనేవి ఇక్కడ మనం డిజైన్ చేసి 7 feet స్లైడింగ్ వార్డ్రోబ్స్. అట్ ది సేమ్ టైము ఈ కార్నర్ ఈ రూమ్ అనేది సో ఎంట్రీ ఏరియా కాబట్టి ప్యాసేజ్ కూడా నేరో కాకుండా అట్ ది సేమ్ టైము మనము డిజైన్ కూడా మనకి బ్యూటిఫుల్గా వచ్చేటట్టుగా కార్నర్ షెల్ఫ్స్ అనేది ఇక్కడ డిజైన్ చేసామండి. సో 7 feet స్లైడింగ్ వార్డ్రోబ్స్ విత్ ఫుల్ లెంత్ లాఫ్ట్. సో బ్లూ కలర్ కాంబినేషను, అట్ ది సేమ్ టైం హ్యాండిల్స్ కూడా యాంటిక్ డిజైన్ తోటి మ్యాట్ ఫినిష్ బ్రాస్ కలర్ హ్యాండిల్స్ అనేవి మనం ఇక్కడ డిజైన్ చేసామండి. సో దిస్ ఇస్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇప్పుడు మనము గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. సో దిస్ ఇస్ ద గెస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో రూమ్ సైజును బేస్ చేసుకొని క్లయింట్ రిక్వైర్మెంట్కి తగ్గట్లుగా ఇక్కడ కాట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేస్ పొజిషన్లో పెట్టేసి ఇమీడియట్గా సైడ్ మనము డ్రెస్సింగ్ అనేది ఇక్కడ ప్లాన్ చేసాము. సో ఇక్కడ కాట్ కానీ డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ కస్టమైజేషన్లో కలర్ చాయిస్కి తగ్గట్టుగా క్లయింట్ చాయిస్కి తగ్గట్లుగా మనం ఇక్కడ డిజైన్ చేసామండి. దాంతోపాటు ఈ సైజ్ ఆఫ్ రూమ్లో కూడా ఒక వర్క్ స్టేషన్ వచ్చింది, డ్రెస్సింగ్ వచ్చింది, వార్డ్రోబ్ వచ్చింది, లాఫ్ట్ వచ్చింది, కాట్ కూడా ఫిట్మెంట్ అయ్యేటట్టుగా మనం డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము. ఈ గెస్ట్ బెడ్రూమ్ అనేది టోటల్ సైజ్ ఆల్మోస్ట్ 10x10 ఆ సైజే ఉందండి. ఈ సైజులో కూడా మనం ఇలాగ డిఫరెంట్గా క్రియేట్ చేసామంటే సో దిస్ ఈజ్ ద ఫోల్డబుల్ టేబుల్ అండి. ఈవెన్ స్మాల్ ఐరనింగ్ కానివ్వండి, ఈవెన్ మల్టీపర్పస్ ల్యాప్టాప్ యూసెస్ కానివ్వండి, మనం యూస్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. సో డ్రెస్సింగ్ కానీ ఇటు ఫోల్డబుల్ టేబుల్కి కానీ చైర్ యాక్సెస్కి కానీ ఈవెన్ డ్రెస్సింగ్ యాక్సెస్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దానికి తగ్గట్టుగానే యాజ్ పర్ వాస్తు ప్రకారంగానే ఇక్కడ మనం అన్నీ సెట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఫైనల్గా ఈ బెడ్రూమ్లో వార్డ్రోబ్ చూద్దాం. గెస్ట్ బెడ్రూమ్లో ఇప్పుడు వార్డ్రోబ్ చూద్దాము. ఈ లామినేట్స్ వచ్చేసరికి గ్లాసీ ఫినిష్ కాదండి, సూపర్ మ్యాట్ ఫినిష్. ఈచ్ బెడ్రూము డిఫరెంట్ టైప్ ఆఫ్ లామినేట్స్తో మనం ఇక్కడ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము. సో ఈ డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్లో మ్యాట్ ఫినిష్ లామినేట్ తోటి స్లైడింగ్ వార్డ్రోబ్స్. సో స్లైడింగ్ వార్డ్రోబ్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 7 feet అబవ్ వచ్చే లాఫ్ట్ డోర్స్ కూడా ఇచ్చాము.
సో వాటితో పాటు ఇక్కడ కప్ హ్యాండిల్స్ కానివ్వండి, స్లైడింగ్ డోర్స్కి సంబంధించి పైన ఇచ్చిన ఓవర్ హెడ్కి ఇచ్చిన లాఫ్ట్కి ఇచ్చిన హ్యాండిల్స్ కావండి, చాలా యూనిక్గా బ్రాస్ కలర్ కోటింగ్ డిజైన్ తోటి చాలా యూనిక్గా మ్యాట్ ఫినిష్లోనే ఇచ్చామండి. సో ఈ గెస్ట్ బెడ్రూమ్లో అట్ ది సేమ్ టైం హెడ్ బోర్డ్కి సంబంధించిన వాల్కి కూడా కంప్లీట్గా వాల్ పేపర్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ రూమ్ యాంబియన్స్ అదే కలర్ కాంబినేషన్ తోటి వాల్ పేపర్ కానివ్వండి, డ్రెస్సింగ్, కాట్ అండ్ వార్డ్రోబ్ కూడా మ్యాచ్ చేసి మనం డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు మనము కిచెన్లోకి వెళ్దామండి. సో ఈ కిచెన్లో కంప్లీట్గా బేస్ స్టోరేజ్ విత్ ట్యాండమ్ బాస్కెట్స్ తోటి చేసాము. అట్ ది సేమ్ టైము ఓవర్ హెడ్ లాఫ్ట్ ఎల్ షేప్ అనమాట. ఈ కంప్లీట్ కిచెన్ అనేది ఎల్ షేప్లో మనం ఇక్కడ చేయడం జరిగింది. సో లాఫ్ట్ చూసారు కదా, సో కంప్లీట్ 3 సెక్షన్స్ అనమాట, బేస్, ఓవర్ హెడ్, లాఫ్ట్. ఆ బేసిస్ మీద మనం ఎల్ షేప్ అనేది డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము. సో హ్యాండిల్స్ కూడా కాపర్ ప్యాటర్న్, లైట్ గోల్డిష్ అనమాట, కాపర్ ప్యాటర్న్లో చేసాం. సో ఇది కంప్లీట్గా కిచెన్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అనమాట. సో చూసారు కదండి, ఈస్ట్ ఫేస్ 3 BHK కంప్లీట్ వ్యూస్, 3 బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ, డైనింగ్ కానీ, కిచెన్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. సో ఈ ఇంటీరియర్స్ బ్యూటిఫుల్గా మనం ఇలా చేయడానికి మన క్లయింట్ సపోర్ట్తో పాటు మనతో పనిచేసినటువంటి మన తేజాస్ ఇంటీరియర్స్ టోటల్ ఎంప్లాయీస్ ఎఫర్ట్స్ కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి, సో ఈ డిజైన్స్ అన్ని చూసి మీకు నచ్చినట్లయితే, సో ఎవరైనా కొటేషన్స్ కానివ్వండి, డిస్కషన్స్ కానివ్వండి, ఎలాంటి క్వైరీస్ ఏమున్నా ఫీల్ ఫ్రీగా మా డిస్క్రిప్షన్లో వస్తున్నటువంటి నెంబర్కి కానివ్వండి, సో మన వెబ్సైట్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ కానీ అప్రోచ్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.